కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కార్యక్రమంలో వచ్చే ప్రజా ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ
త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అర్జీదారుల నుంచి 245 దరఖాస్తులు స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, డిఆర్ఓ వి విశ్వేశ్వరరావు, ఆర్డీఓ అచ్యుత అంబరీష్, డిఆర్డీఏపీడీ ఆర్ విజయరాజు, డిప్యూటీ కలెక్టర్లు కె భాస్కర్రావు, ఎం ముక్కంటిలతో కలిసి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పోలీస్ కేసులకు సంబంధించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పట్ల అత్యంత ప్రాధాన్యతనిస్తూ నిర్లక్ష్యం వహించకుండా త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. పరిష్కార వ్యవస్థలో అందిన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పీజీఆర్ఎస్ కార్యక్రమం ఉండాలని అన్నారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి రీఓపెనింగ్ లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ సూచించారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టర్ కార్యాలయ సెక్షన్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చెత్తలైనకే మన ఎమ్మెల్యేలు చెప్తే ఒక్క వస్తలేదు అమ్మా శవాన్ని పెట్టినా సరే సరిపోతుంది. ఎంఆర్ఓ వస్తలేదు, టీఆర్ఓ వస్తలేదు. సాగు అంటే మామూలుగా కట్టుబడికి ఇచ్చాడు. వేరే గౌడ్ వాళ్ళకి ఇచ్చేసారా? కట్టుబడి అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో సర్వ మాలదారులకు 55 రోజుల పాటు భిక్షా కార్యక్రమం 26వ రోజు సోమవారం కూడా అత్యంత నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో జరిగింది. తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారిని శాకంబరి అవతారంలో అలంకరించారు. అనంతరం భిక్షా కార్యక్రమాన్ని ప్రారంభించారు. లక్కీ కూపన్ తీసి విజేతగా నిలిచిన స్వామిని సాల్వాతో సత్కరించారు. 2 సంవత్సరాలుగా సేవలందిస్తున్న కమిటీ సభ్యులకు అయ్యప్ప స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని పలువురు ఆశీర్వదించారు. సోమవారం భిక్షా ప్రదాతలుగా టీడీపీ యువ నాయకులు మనోజ్ జన్మదినాన్ని పురస్కరించుకుని కొట్టు సత్యనారాయణ, నాగేశ్వరమ్మ కుమారుడు కొట్టు మధు వెంకట్రావు, నాగకుమారి దంపతుల కుమారుడు కొట్టు మనోజ్ను మరియు గణేశల వెంకటేశ్వరరావు, వెంకట సూర్య పద్మావతి దంపతుల కుమారుడు రమణ కుమార్, హేమసిరి, అలాగే కోనపరెడ్డి మురళీకృష్ణ, రమామణి దంపతులను కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించగా స్వాములు భిక్షా ప్రదాతలను ఆశీర్వదించారు. భిక్షా కార్యక్రమానికి సహకరిస్తున్న నెక్స్ట్ జన్ సంస్థ అధినేత అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం మరియు ప్రముఖ వ్యాపారవేత్త వంకినేని భానుప్రకాష్లను కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నూకల రామకృష్ణ, అధ్యక్షులు కొట్టు మధు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి సామర్ల కిరణ్ కుమార్, ప్రధాన కోశాధికారి మద్దుల శ్రీనివాస్ గోపాల్, సహాయ కార్యదర్శి వీరమాచినేని చందు, నగర ప్రముఖులు పుప్పాల శ్రీనివాస్, పెద్ద ఎత్తున సర్వ మాలదారులు పాల్గొన్నారు. అంతేకాకుండా మనోజ్ జన్మదినం సందర్భంగా అన్నవరం, ద్వారకా తిరుమల ప్రసాదాలను స్వాములకు అందజేశారు.
50,000 కూడా వాళ్ళ సాంప్రదాయం దయచేసి సాంప్రదాయ దయచేసి ఇక్కడ పడికి భయప ముందుండిచ్చే చూడు ఆ ప్లేస్ వచ్చినట్టు పిలుస్తాం. వడ్డలకు మనుషులు ఉన్నారు. ఏ సైడ్ కూడా బడి పెట్టారు గేటు దగ్గర. స్వామి మీరు అక్కడ ఖాళీగా వచ్చారు. స్వామి కెమెరాలు కట్టడం జరుగుతుంది. స్వామి హెచ్చరించాలండి. వి వీర్రాజు స్వామి 9581963433. స్వామి ప్రతిరోజు కూడా సేవలు అంటూ మరి ఆ స్వామి చేస్తుంటే ఉదయం నుంచి టోకెన్లు అందరికి ఇచ్చే స్వామికి ఇవాళ శ్రీనివాసరావు గారిని స్వామివారి సత్కారం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి, హరిహర సుతనే, ఓం శ్రీ స్వామి. మనోజ్ తాతగారు అయినటువంటి బారిశెట్టి ప్రసాద్ గారు ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో ఉన్న రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో సోమవారం అంతర్జాతీయ విద్యా ప్రదర్శన రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ లియో గ్లోబల్ ఓవర్సీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ ఎం మురళీధర్, లియో గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె ప్రసన్నలక్ష్మి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. పలు కళాశాలల నుండి ఇంజనీరింగ్ మరియు సంబంధిత విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 25 ప్రముఖ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు పాల్గొంటున్నారని, ముఖ్యంగా యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ, యూరోప్ వంటి దేశాల నుండి ప్రతినిధులు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారని అన్నారు. ఈ అంతర్జాతీయ విద్యా ప్రదర్శనలో విద్యార్థుల భవిష్యత్తుకు మెరుగైన అవకాశాలను అందించడానికి ఉపయోగపడుతుందని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రత్యక్షంగా ప్రజలతో మాట్లాడి కోర్సులు, అర్హతలు, స్కాలర్షిప్, వీసా ప్రక్రియల గురించి సవివరంగా వివరించడం జరిగిందని తెలిపారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎం మురళీధర్ రావు, ప్రిన్సిపల్ రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. గత సమావేశంలో చెప్పినట్టుగా ఈరోజు అనగా 18/11/24 తేదీన మా కాలేజీలో ఉన్నటువంటి ఆడిటోరియంలో వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి 30 యూనివర్సిటీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశాం. ఇప్పుడు ప్రస్తుతం నేనున్న స్థలం పిల్లల యొక్క సమాచారం మరియు యూనివర్సిటీ యొక్క సమాచారం ఎక్స్చేంజ్ చేసుకోవడానికి గాను ఒక లాంజ్ ఏర్పాటు చేశాము. ఈ లాంజ్లో ప్రస్తుతం యూనివర్సిటీ ప్రతినిధులు అందరూ కూడా ఉన్నారు. సో పిల్లలందరూ వారి వీలు చూసుకొని సాయంకాలం లోపు వారి యొక్క ఆలోచనలు
వారి యొక్క విధానం, ఏ ఒక్క విషయం కావాలన్నా వారితో డిస్కస్ చేసి ఈ సమయాన్ని, వాళ్ళ యొక్క ప్రయత్నాన్ని సఫలీకృతం చేస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం. నమస్తే అండి. మార్నింగ్ నుంచి స్టూడెంట్స్ రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ డిఫరెంట్ కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ అందరూ వచ్చి రిజిస్టర్ అవుతున్నారు. యూనివర్సిటీ డెలిగేట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకోవడానికి మార్నింగ్ నుంచి రిజిస్ట్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. రిజిస్ట్రేషన్స్ ఏంటంటే కంప్లీట్లీ ఫ్రీ అండి. మీరేం ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. ఫస్ట్ స్టాల్ 1 దగ్గర నుంచి యూకే యూనివర్సిటీస్ స్టార్ట్ అవుతుంది. యూఎస్ యూనివర్సిటీస్ అండ్ ఐఎల్స్ రిజిస్ట్రేషన్, పాస్పోర్ట్ అప్లికేషన్స్ అన్నీ ఎవ్రీథింగ్ అండర్ 1 ప్లాట్ఫామ్. దీనికి ఏంటంటే కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. స్టార్టింగ్ డెస్క్లో ఏంటంటే అందరూ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత దే ఆర్ అలౌయింగ్ టు ద స్టాల్స్ అండి. సో ఈ ఆపర్చునిటీ అందరూ యూటిలైజ్ చేసుకోవాలి, స్టూడెంట్స్ అందరూ కూడా. అండ్ పేరెంట్స్ కూడా వెల్కమ్ అండి. పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ స్టూడెంట్స్ కెరీర్ గురించి ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే దే కెన్ ఆస్క్ అండ్ టేక్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నగరంలోని ఆలయాలు శివనామ స్మరణతో మారుమోగాయి. కార్తీక సోమవారం కావడంతో ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు శివయ్య దర్శనానికి బారులు తీరారు. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున దీపాలు వెలిగిస్తూ లింగ స్వరూపాన్ని స్తుతించారు. దీంతో నగరంలోని శివాలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. गंगाधर हर नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, गंगाधर हर नमः शिवाय, ओम नमः शिवाय, नमः शिवाय, गंगाधर हर नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, गंगाधर हर नमः शिवाय. भस्मांगरागाय महेश्वराय, नागेन्द्रहाराय त्रिलोचनाय, भस्मांगरागाय महेश्वराय, नित्याय शुद्धाय निगंबराय, तस्मै नकाराय नमः शिवाय, नित्याय शुद्धाय दिगंबराय, तस्मै नकाराय नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, गंगाधर हर नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, गंगाधर हर नमः शिवाय. नंदीश्वर प्रमथनाथ महेश्वराय, मंदाकिनी सलिल चंदन चर्चिताय, नंदीश्वर प्रमथनाथ महेश्वराय, मंदार मुख्य बहुपुष्प सुपूजिताय, तस्मै मकाराय नमः शिवाय, मंदार मुख्य बहुपुष्प सुपूजिताय, तस्मै मकाराय नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, गंगाधर हर नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, गंगा
వర్కర్లతో 2024 ఫిబ్రవరిలో జరిగిన చర్చల్లో యూనియన్తో చేసుకున్న ఒప్పందాలను జీవోలుగా విడుదల చేయాలని కోరుతూ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. దానిలో భాగంగా ఏలూరు కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగిన ధర్నాకు జిల్లా నలుమూలల నుండి వందలాది మంది ఆశాలు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కమల అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కె పోసమ్మ, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాల జీవోలు ఇమ్మంటే తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడం సరైంది కాదని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులే యూనియన్తో చర్చలు జరిపి మినిట్స్ కాపీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆశా వర్కర్ల వయోపరిమితి 62 ఏళ్లకు పెంచుతూ గ్రూప్ ఇన్సూరెన్స్ 6 లక్షలకు ఇస్తామని, రిటైర్మెంట్ బెనిఫిట్ 60,000 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేసిన గత ప్రభుత్వం వాటికి జీవోలు ఇవ్వకుండా మోసగించిందని అన్నారు. ఆశా యూనియన్ జిల్లా నాయకులు లోకేశ్వరి, కామేశ్వరి, నవ్య, మంగతాయారు, పుల్లమ్మ, దేవి, నాగదుర్గ, మౌనిక, కుసుమ తదితరులు నాయకత్వం వహించారు. అనంతరం ఆశా యూనియన్ జిల్లా ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్ని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఫిబ్రవరి 2024 ఫిబ్రవరి 9వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్స్ యూనియన్ ప్రతినిధి వర్గంతో జరిగినటువంటి చర్చలు, ఒప్పందాల మినిట్ కాపీని వెంటనే జీవోల రూపంలో ఇవ్వాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇప్పటికే ప్రభుత్వం 9 నెలలుగా ఇచ్చినటువంటి మినిట్ కాపీని అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ఉంది. వర్కర్లు 10ల సంఖ్యలో రిటైర్మెంట్ అవుతున్నారు. పని భారంతో, రాజకీయ మానసిక ఒత్తిళ్లతోటి వర్కర్లు మరణిస్తూ ఉన్నారు. మరణించిన వాళ్ళకి ప్రభుత్వం ఇస్తానన్నటువంటి మట్టి ఖర్చులు, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ 60,000 రూపాయలు, రిటైర్మెంట్ కాలపరిమితి 62 సంవత్సరాలకు పెంచుతున్నటువంటి ఇచ్చినటువంటి మినిట్ కాపీని వెంటనే జీవోల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ వర్కర్ల పైన పని భారము, రాజకీయ వేధింపులు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. బిహెచ్ఎస్ఎన్సీల కమిటీల పేరుతోటి వర్కర్లు తొలగిస్తూ ఉన్నారు. ప్రభుత్వం రికార్డులు ఇస్తామని చెప్పి ఎప్పటికే సంవత్సరం కావస్తుంది. అటు ప్రభుత్వం రికార్డులు ఇవ్వని పరిస్థితి, ఇటు ఉన్నతాధికారులు పిఎస్సి స్థాయిలో వర్కర్లకి 30 నుండి 40 రికార్డులు పెట్టి సంబంధం లేని పనులు, ఆన్లైన్ పనులు, ఆఫ్లైన్ పనులు చేయిస్తూ ఉన్నారు. 24 గంటలు ప్రజలకు సేవలు అందిస్తున్నా సరే శ్రమకు తగ్గ ఫలితం లేక వర్కర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి మినిట్ కాపీని అమలు చేయాలి. బిహెచ్ఎస్ఎన్సీ కమిటీల ద్వారా ఆశా వర్కర్ల తొలగింపులు అనేది రద్దు చేయాలి. పని భారాన్ని తగ్గించాలి. నాణ్యమైన ఫోన్లు, యూనిఫామ్స్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే గత ప్రభుత్వం వచ్చే 5 సంవత్సరాల కాలంలో మాకు వేతనాలు పెంచుతామని చెప్పారు. ప్రస్తుతం నూతనంగా వచ్చిన ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ వర్కర్లకి గౌరవప్రదమైన వేతనాలు ఇస్తామని చెప్పేసి ప్రకటన చేశారు. ప్రకటన చేసి కూడా ఈ రోజు వరకు కూడా వేతనాలు పెంచిన పరిస్థితి. ఆశా వర్కర్లకు వేతనాలు పెంచాలి, అలాగే మమ్మల్ని గుర్తించాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి, వేతనాలు కూడా కనీస వేతనాలు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ఆశా వర్కర్లు ఎవరైతే రిటైర్మెంట్ అయ్యారో, మరణించారో ఆ ఖాళీ పోస్టులు కూడా భర్తీ చేయాలి. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నోటిఫికేషన్ భర్తీ కూడా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో, వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్, చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.
ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూర్. వివరాలకు 9505288786. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ, అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ. డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. ఏలూరు మండలం మాదేపల్లి గ్రామంలో వేంచేస్తున్న శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో కార్తీక మాస పూజలు శాస్త్రోత్కంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా కార్తీక 3వ సోమవారం మహాదేవునికి అభిషేకాలు, మహారుద్రాభిషేకాలు భక్తి శ్రద్ధలతో చేశారు. అలాగే ప్రధాన అర్చకులు కృష్ణ చైతన్య శర్మ ఆధ్వర్యంలో ఈ అభిషేకాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మహాదేవుని కృపా కటాక్షాలు పొందారు. అనంతరం తీర్థ ప్రసాదాల వితరణ జరిగింది.
नीलकण्ठाय वृषध्वजाय तस्मै सिकाराय नमः शिवाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै सिकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय वसिष्ठ कुम्भोद्भव गौतमादि मुनीन्द्र देवार्चित शेखराय वसिष्ठ कुम्भोद्भव गौतमादि मुनीन्द्र देवार्चित शेखराय चन्द्रार्क वैश्वानर लोचनाय तस्मै वकाराय नमः शिवाय चन्द्रार्क वैश्वानर लोचनाय तस्मै वकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय सुदिव्यदेहाय दिगम्बराय तस्मै यकाराय नमः शिवाय सुदिव्यदेहाय दिगम्बराय तस्मै यकाराय नमः शिवाय కార్తీక మాసం సోమవారం సందర్భంగా భీమడోలు మండలంలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భీమడోలు శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం, పోలసానిపల్లి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, గుండుగొల్లు శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి ఆలయం, అంబరపేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి, పోళ్ల సకలేశ్వర స్వామి ఆలయాల వద్ద భక్తులు తెల్లవారుజాము నుండి క్యూ లైన్లో బార్లు తీరారు. విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించారు. భారీగా తరలివచ్చిన భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా భీమడోలు శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో ఆలయ అర్చకులు కాళ్లకూరి ఉమాశంకర్ శర్మ ఆధ్వర్యంలో స్వామికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ కార్తీక మాసం పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచి ఆలయంలో భక్తులు విశేష అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే ఫోటోగ్రఫీలో నూతన శకానికి నాంది పలికారని భీమడోల్ సర్కిల్ ఫోటోగ్రాఫర్ సంక్షేమ సంఘ అధ్యక్షులు ద్రాక్షారపు శ్రీరామ్ అన్నారు. సోమవారం భీమడోల్ సంత మార్కెట్ వద్దనున్న కలాం డాగురే వేదిక వద్ద భీమడోల్ సర్కిల్ ఫోటోగ్రాఫర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ పితామహులు లూయిస్ జాక్విన్ మండే డాగురే జయంతి వేడుకలను ఫోటోగ్రాఫర్స్ యూనియన్ నాయకులు ఘనంగా నిర్వహించారు. డాగురే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి స్వీట్లు పంచారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పరమానందం మాస్టరు, భీమడోల్ హైస్కూల్ ఇన్ఛార్జ్ హెచ్ఎం సైన్స్ టీచర్ అహ్మద్,
పోలసానపల్లి గురుకులం ఉపాధ్యాయులు హేమలత, శ్యామలను దుస్సాలువలతో సత్కరించారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు ద్రాక్షారపు శ్రీరామ్, గౌరవ అధ్యక్షులు పిల్లి బ్రహ్మారావు, నాయకులు ఏవి రంగారావు, డి డేవిడ్, పుల్లాబొట్ల రామ్మూర్తి, ఏవి నాగరాజు, కృష్ణ, సురేష్, మధు పాల్గొన్నారు. భీమడోల్ సర్కిల్ ఫోటోగ్రాఫర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి ఈరోజు ఫోటోగ్రాఫర్ సృష్టికర్త అయినటువంటి లూయిస్ డాగురే గారి 237వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందండి. మా యూనియన్ తరఫున ప్రతి సంవత్సరం సైన్స్ టీచర్స్ ని ఆయన జ్ఞాపకంగా వారిని సత్కరించడం జరుగుతుంది. ఆ క్రమంలో ఏలూరు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పరమానంద మాస్టర్ గారిని, అలాగే భీమడోల్ హై స్కూల్ సైన్స్ టీచర్ అయినటువంటి అహ్మద్ గారిని, రెసిడెన్సీ స్కూల్ టీచర్ అయినటువంటి హేమలత టీచర్ గారిని, రెసిడెన్సీ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మేడం గారిని కూడా సత్కరించుకోవడం జరిగిందండి. మా యూనియన్ తరఫున మా యూనియన్ సభ్యులు అందరం కలిసి మరి వారికి సాల్వా కప్పి మరి వాళ్ళని గౌరవంగా సత్కరించడం జరిగింది. పోలీస్ శాఖ వారు నిర్వహించిన జిల్లా స్థాయి వ్యాసరచన పోటీల్లో నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల హనుమాన్ జంక్షన్ విద్యార్థిని మజ్జి ప్రథమ బహుమతిని సాధించారు. ఈ కార్యక్రమంలో నారాయణ పాఠశాల కృష్ణా జిల్లా 2 ఏజీఎం దాసరి సత్యరెడ్డి, బాపులపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కేవీవీఎన్ సత్యనారాయణ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెలుగుల సురేష్, ప్రిన్సిపల్ జి ప్రవీణ్ కుమార్, అకాడమిక్ డీన్ రావులపల్లి దుర్గా శంకర్రావు, ఫిజిక్స్ టీచర్ ఏమినేని అనూష, కెమిస్ట్రీ అధ్యాపకులు పిల్లబోయిన పంగిడేశ్వరరావు, వైస్ ప్రిన్సిపల్స్ బుడుపుల హవీలా గ్రేస్, షేక్ రేష్మా, ఏఓ శ్యామ్ ప్రసాద్ అభినందించారు. I am feeling very proud and happy to receive this prize from Principal Sir and AGM Sir of Narayana School. So firstly, I say thanks to SP Sir for conducting this essay writing according to cybercrime. Thank you. All of you, good afternoon. ఈరోజు మా నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల బాపులపాడులో 8th క్లాస్ చదువుతున్నటువంటి మజ్జి ప్రతిమ గత వారం జరిగినటువంటి జిల్లా స్థాయిలో గౌరవ ఎస్పీ గారి పర్యవేక్షణలో సైబర్ క్రైమ్ మీద విద్యార్థులకు ఉన్నటువంటి అవగాహన ఏంటి, అందులో పోలీసుల యొక్క పాత్ర ఏమిటి అనేటటువంటి విషయం మీద ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. మచిలీపట్నంలో జరిగింది ఈ కార్యక్రమం. ఈ ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్లో మా పాఠశాల విద్యార్థిని ప్రతిమ అత్యద్భుతమైనటువంటి ప్రతిభను చూపి జిల్లాలోనే మొట్టమొదటి బహుమతిని పొందడం మా అందరికీ కూడా చాలా సంతోషం. ఈ శుభ సందర్భంలో ఈ పాపని సన్మానం చేయడంతో పాటుగా కన్సోలేషన్ ప్రైజెస్ కింద మరో 2 విద్యార్థులు కూడా రావడం జరిగింది. అఖిల, రూత్ షారోన్ అనేటువంటి 2 విద్యార్థులు కూడా కన్సోలేషన్ ప్రైజెస్ సాధించడం జరిగింది. ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. నారాయణ విద్యార్థులంటే కేవలం ర్యాంకులు మాత్రమే కాదు, అదర్ యాక్టివిటీస్లో కూడా ముందుంటారు అని సాటి చెప్పడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. ఈ పాప జిల్లా స్థాయిలోనే కాకుండా తరువాత జరగబోయేటటువంటి రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా ఉత్తీర్ణత సాధించడం హర్షణీయం.
ఈ యొక్క బహుమతిని సంపాదించడంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రవీణ్ గారు, అలాగే అకాడమిక్ డీన్ శంకర్ గారు, అలాగే ఈ పాపను ఎంతగా ప్రోత్సహిస్తూ వచ్చినటువంటి మా పాఠశాల ఫిజిక్స్ ఉపాధ్యాయురాలు అనుష గారు, అలాగే వాళ్ళ యొక్క క్లాస్ ఉపాధ్యాయులైనటువంటి వెంకటేశ్వరరావు గారు కూడా ఆ పాపకు అనేకమైన సలహాలు సూచనలు ఇస్తూ తనని ప్రోత్సహించి మా పాఠశాల యొక్క ప్రతిష్టను పెంపొందించడంలో కృషి చేసినటువంటి ఈ నారాయణ పాఠశాల ఉపాధ్యాయేతర సిబ్బందులందరికీ కూడా మేనేజ్మెంట్ తరఫున హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ ఉన్నాను. అలాగే ఈ ప్రతిమ అనేటటువంటి పాపను కూడా అభినందిస్తూ ఉన్నాను. ఈ ప్రెస్ మీట్ జరగడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మా పాఠశాల తరఫున జరిగిన ప్రతి కార్యక్రమంలో కూడా మీ అందరి యొక్క పాత్ర ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వింటీన్వి న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.